హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మగ్గం వర్క్ బ్లౌజ్ లాగే ఇంట్లో చాలా ఈజీగా తక్కువ బడ్జెట్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. నేను తీసుకున్న డిజైన్కి స్టోన్ లేస్, బాల్ లేస్, అలాగే కుందన్స్ ఈ 3 ఐటమ్స్తో అయితే నేను బ్లౌజ్ డిజైన్ చేయబోతున్నాను. మీరు కూడా ఈ వీడియో మొత్తం కూడా చూసేయండి. ఫస్ట్ గమ్ముని కరెక్ట్గా ఒక లైన్ లాగా అయితే తీసుకోండి. బ్లౌజ్ని కొంచెం స్టిచ్చెస్ నీట్గా ఉండేలాగా చేసుకోండి. అంటే కొంచెం ఐరన్ కూడా చేసుకున్నట్లు చేసుకుంటే మనకి ముడతలు లేకుండా ఉంటే బాగా వస్తుంది డిజైన్. ఇప్పుడు నేను బాల్ లేస్ యూస్ చేస్తున్నా. ఫస్ట్ దీన్ని ఆర్డర్ వైజ్గా కొంచెం కొంచెం గమ్ వేసుకుంటూ నీట్గా అంటించుకోండి. అలా మొత్తం అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా చైన్ని కట్ చేసుకోండి. ఇదే విధంగా మిగతా 2 లేయర్స్ని కూడా అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టోన్ లేస్ అలాగే బాల్ లేస్. ఇప్పుడు దీన్ని డ్రై అవ్వనివ్వాలి. ఇలా 3 లేయర్స్ అయిపోయిన తర్వాత డ్రై అవ్వనిచ్చి 4th లైన్ వచ్చేసి నేను కుందన్స్ యూస్ చేస్తున్నాను. కుందన్ కోసం బాల్ లేస్ని కుందన్ చుట్టూతా రావడం కోసం నేను చిన్న పీస్గా కట్ చేసుకున్న. కుందన్కి ఎంత అయితే అవసరమో అంత. అలాగా అన్ని పీసులు కట్ చేసుకొని 1 by 1 ఇక్కడ కుందన్స్ని అరేంజ్ చేసుకోండి. గమ్ వేసి అంటించుకుంటూ ఆ కుందన్ చుట్టూ ఏవైతే మనం పీసెస్గా చేసుకున్నామో చిన్నవి బాల్ లేస్ వాటిని చుట్టి పెట్టుకోండి. ఇక్కడ మీరు షేప్ సరిగ్గా రావట్లేదు అంటే నీడిల్ కానీ లేదంటే పిన్నీస్ని కానీ యూజ్ చేసుకొని సరిగ్గా షేప్ రానివ్వండి. ఎందుకంటే మన చేతికి గమ్ ఉంటుంటుంది, సో షేపు లేట్ అవుతుంది. అదే పిన్నీస్ కానీ నీడిల్ కానీ యూజ్ చేసుకున్నామంటే త్వరగా షేప్ అనేది పెట్టేసుకోవచ్చు, ఈజీ అయిపోతుంది పని. ఈ విధంగా కుందన్స్ అన్నీ కూడా నీట్గా అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు మొత్తం బ్యాక్ కూడా అక్కడక్కడ కుందన్స్ని అంటించేసుకోండి. ఈ విధంగా మొత్తం చేసుకున్న తర్వాత డ్రై అవ్వనివ్వలేదంటే మొత్తం లైన్ చెదిరిపోతూ ఉండడం జరుగుతుంది. చూసారా ఆ బ్యాక్ అయిపోయిన తర్వాత ఎలా ఉందో అలాగే అక్కడక్కడ కుందన్స్ పెట్టేసుకొని కుందన్కి కూడా సేమ్ బాల్ చైన్ని చుట్టూతా పెట్టేసుకోండి. ఇది మొత్తం కూడా బ్యాక్ మొత్తం ఫినిష్ అయ్యి డ్రై అయిన తర్వాత మనకి కుందన్ కూడా హైలైట్ అవుతుంది, చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు చేతికి కూడా సేమ్ డిజైన్ ఏదైతే మనం బ్యాక్ యూజ్ చేసుకున్నామో అదే డిజైన్ యూజ్ చేసుకొని 1 by 1 చైన్ అంటించేసుకొని చేయి మొత్తం కూడా అక్కడక్కడ కుందన్స్ యూజ్ చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇది కూడా డ్రై అవ్వనివ్వండి. డ్రై అవ్వనిచ్చి ఫ్రంట్ సైడ్ కూడా లేదంటే బ్యాక్ ఫ్రంట్ ఏదైతే మీరు ఫస్ట్ తీసుకున్నారో ఆపోజిట్ సైడ్ తర్వాత చేయండి డ్రై అయిన తర్వాత, లేదంటే కుందన్స్ పోతాయన్నమాట. ఇదంతా కూడా అయిపోయిన తర్వాత మీకు కనుక ఓపిక టైం ఉంటే నీడిల్తో మీరు మొత్తం మనం ఏదైతే వర్క్ చేసామో ఆ మొత్తాన్ని కూడా నీడిల్తో కుట్టుకోండి. అలా కుట్టుకోవడం వల్ల మీకు చైన్ అనేది అస్సలు పోదు. గమ్ యాక్చువల్గా ఏమవుతుందంటే ఒక 3 వాషెస్ చేసామంటే అక్కడక్కడ కుందన్ ఊడిపోవడం మొదలు పడుతుంది. అదే మీరు స్టిచ్ చేసుకున్నారంటే మగ్గం వర్క్కి మనకి ఎలాగైతే బ్లౌజ్ ఉంటుందో సేమ్ ఉంటుందండి. నేనైతే ఈ క్లిప్లో మీకు స్టిచ్ చేసి చూపించలేదు, బట్ నీడిల్తో స్టిచ్ చేసుకున్నామంటే చాలా నీట్గా ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఫైనల్గా చూసారా బ్లౌజ్ నీట్గా కనిపిస్తుంది. స్టిచ్ చేసుకున్నారంటే ఇంకా బాగుంటుంది అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.